బాలామృతం పొడిని వేస్ట్గా పక్కన పెడుతున్నారా? ఇలా ఒకసారి లడ్డూలు చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన చిట్కా పాటించడం వల్ల లడ్డూలను సులువుగా చుట్టేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 కప్పుల బాలామృతం వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న పొడిని అయితే అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. తర్వాత 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి 1/2 కప్ బెల్లం సరిపోతుంది. మీరు షుగర్ యాడ్ చేయాలనుకుంటే ఈ పిండిని మిక్సీ పట్టుకునే టైంలో ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో వేడి పాలను కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి. పాలను మాత్రం ఒకేసారి పోయకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటూ చుట్టేయడమే చాలా సులువుగా ఉంటుంది. ఎంతో సింపుల్గా మన బాలామృతం లడ్డూలు రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.